Hi, good evening. This is Citizen Srirana YouTube channel. Please like, share, comment and subscribe. ఈరోజు మనం ఆర్థిక శాఖ వాళ్ళు మన దగ్గర ఎన్ని రకాల పన్నులు వసూలు చేస్తారనేది అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. అసలు ఆర్థిక శాఖ నడవాలంటే, ప్రభుత్వం నడవాలంటే ఆర్థిక శాఖ అతి కీలకమైనది. ఎందుకంటే మనం కట్టే పన్నుల ద్వారానే ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి అది మనం పన్నులు కడితేనే ఈ ప్రభుత్వం అభివృద్ధి పనులు కానీ ఈ వ్యవహారాలు కానీ మొత్తం నడుపుకోవడానికి ఆర్థిక శాఖ అది కీలకమైనది అన్నట్టు. అయితే మనం జనం ఏమేమి ట్యాక్సులు కడుతున్నాం, అవి ఏ రూపకంగా ప్రభుత్వం వద్దకు వెళ్తున్నాయి అనే విషయాన్ని తెలియచేయడం కోసం, అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో తీశాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఏమేమి ట్యాక్సులు కడుతున్నాం గవర్నమెంట్కి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అది వివిధ స్థాయిల్లో ఉంటుంది. అంటే ఎవరు ఎంత సంపాదించారు అనే దాన్ని బట్టి ఆ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సామాన్యునికి ఒక రకంగా ఉంటుంది, వ్యాపారం చేసే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, ఇలా రకరకాలుగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఆదాయ పన్ను అంటారు. వాళ్ళకు ఉండే ఆస్తిని బట్టి వాళ్ళకి ఆదాయ పన్ను ఇస్తారు. ఒకవేళ బ్యాంకులో మీకు 2,50,000 ఉన్నాయనుకోండి, అంతకన్నా మీరు ఒక సంవత్సరం కన్నా ఎక్కువ సంపాదిస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఇన్ఫామ్ చేస్తారు. వాళ్ళు వచ్చి మీకు ట్యాక్స్ ఇస్తారు. అది ఎంత అనేయచ్చు. అందుకే మనం ఒకవేళ మన ఆదాయం ఎక్కువ ఉండే ఉంటుంది, దానికి కరెక్ట్ రీజన్ చెప్పి వాళ్ళ దగ్గర నుండి మనం ముందే ట్యాక్స్ కట్టేసాం అనుకోండి, ఏ రిస్క్ ఉండదు. ఓకే, మీ దగ్గర డబ్బులు ఎలా వచ్చాయని వాళ్ళు అడగకముందే మనం కట్టేస్తే బాగుంటుంది. సంపాదించుకునే వాళ్ళు కొత్త. దీన్ని ఒక ప్రాసెస్ లాగా వాళ్ళు మన దగ్గర నుండి ట్యాక్స్ వసూలు చేస్తారు. అది సీనియర్ సిటిజన్కి ఒక స్థాయిలో ఉంటుంది, ఎంప్లాయీకి ఒక స్థాయిలో ఉంటుంది. ఈ రకంగా ప్రతి ఒక్కరి దగ్గర మన దగ్గర ఉన్న ఆదాయానికి ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ను బ్యాంకు ద్వారా తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు పోతుంది. మనం వచ్చే లాభాలు, మనకున్న మనం కట్టే పన్ను, ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ కిందకే వస్తాయి. జీతము, ఇంటి పన్ను, ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ కింద వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంటారు అన్నట్టు. అందులో అతి ముఖ్యమైనది ఆదాయం. మన మీద మనం సంపాదించే ఆదాయం మీద ట్యాక్స్ వస్తుంది. అది ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. 15 లక్షల కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళకు 30%, అంతకన్నా తక్కువ సంపాదించే వాళ్ళకు దాని లెవెల్ బట్టి ట్యాక్స్ వస్తుంది. ఇది ఒక భాగం. ఇంకొకటి సేల్ ట్యాక్స్. మనం ఏదైనా వస్తువు కొన్నాం అనుకోండి, ఈ సేల్ ట్యాక్స్ అనేది సేల్ చేసినందుకు దాని మీద వేసే ట్యాక్స్ అన్నట్టు. ఆ ట్యాక్స్ని కూడా ప్రభుత్వం వసూలు చేస్తుంది. దాన్ని సేల్ ట్యాక్స్ అంటాం. సేల్ అంటే మనం కొన్న వస్తువు మీద వాళ్ళు సేల్ ట్యాక్స్ వేస్తారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కారు కొన్నాం అనుకోండి, దాన్ని సేల్ అవుతుంది కదా, సేల్ ట్యాక్స్ వాళ్ళు ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది. అది ఒక్కొక్క రేట్ని బట్టి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. ప్రతి వస్తువు మీద కూడా సేల్ ట్యాక్స్ ఉంటుంది. దీన్ని సేల్ ట్యాక్స్ అంటారు. అమ్మకం పన్ను అంటారు తెలుగులో. ఓకే, నెక్స్ట్ ప్రొడక్షన్ ట్యాక్స్. ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే మనం భూమి కొన్నా, ఏదైనా ఆస్తి కొన్నా, రెవెన్యూ అక్కడికి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, అక్కడ వాళ్ళు మనకు వేసే పన్నును ప్రొడక్షన్ ట్యాక్స్ అంటారు. భూమి కొన్నా, ఆస్తులు కొన్నా, ఏ కొన్నా ఆ ట్యాక్స్ వేస్తారు. దాన్ని ప్రొడక్షన్ ట్యాక్స్ అంటారు. నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్. వాణిజ్య పన్నుల శాఖ అంటారు. వాణిజ్య పన్నులు అంటారు. వాణిజ్యం అంటే వ్యాపారం చేసే వాళ్ళకు వేసే ట్యాక్స్. ఇది స్పెషల్గా ఉంటుంది. ఇది స్పెషల్ ట్యాక్స్. అయితే ఇక్కడ కొన్ని మనము ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చాలా ట్యాక్స్లు వాళ్ళే కడతారు. చాలామంది పేదవాళ్ళు డైరెక్ట్గా ట్యాక్స్ కట్టరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, భారతదేశంలో ఒక 60% మంది పేదవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళంతా ట్యాక్స్ కట్టారు. వాళ్ళు డబ్బున వాళ్ళు ట్యాక్స్ కడతారు. డబ్బున వాళ్ళంటే వ్యాపారం చేసేవాళ్ళు, లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు, ఇట్లా రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ట్యాక్స్లు కడతారు. ఆ ట్యాక్స్ కట్టేటప్పుడు కొన్ని రకాల ట్యాక్సులు ప్రజల దగ్గరే వసూలు చేస్తారు. అది ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉందనుకోండి, ఆ కారు ప్రొడక్షన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తున్నా,
ఆ కార్ ప్రొడక్షన్ తయారు చేసిన తర్వాత వస్తువుని తయారు చేసి మార్కెట్లో పెడతాడు. మార్కెట్లో పెట్టిన తర్వాత ఆ కార్ ధర 5 లక్షలు, ట్యాక్స్ 2 లక్షలు, 3 లక్షలు ఉంటుంది. మొత్తం 8 లక్షలు ఆ ట్యాక్స్ ఎవరైతే కొనుగోలుదారు సేల్ అయిందనుకో, ఆ కొనుగోలుదారు ఎవరంటే వాళ్ళ దగ్గర వసూలు చేస్తాడు. ఆ ట్యాక్స్ వసూలు చేస్తాడు, ఆ కార్కైనా ఖరీదును కూడా ఆయన వసూలు చేసుకుంటాడు. కాబట్టి చాలా వరకు ఎవరైతే కొనుగోలుదారు ఉంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిన్ దగ్గర నుండి ఎయిర్ప్లేన్ వరకు ప్రతి ఒక్క దాని మీద ట్యాక్స్ వసూలు చేస్తుంది. అందుకే మనం ప్రతి వస్తువు కింద ఏముంటుంది అంటే ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అంటారు. ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అంటే మనం 10 రూపాయల వస్తువు కొన్నా, 100 రూపాయల వస్తువు కొన్నా, 1000 రూపాయల వస్తువు కొన్నా పన్ను మాత్రం సామాన్యుని మీదనే పడుతుంది. అంటే అది ఎవరైతే కొంటారో వాళ్ళని, అంటే మనం ప్రతి ఒక్కరికి కొనుక్కుంటాం. ఫర్ సూపర్ బజార్ పోయి చాలా వస్తువులు కొనుక్కొని వస్తాం. ఆ వస్తువులు అన్నింటికి ట్యాక్స్ ప్రజలు ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళు మన దగ్గర వసూలు చేస్తారు. కమర్షియల్ ట్యాక్స్, ప్రొడక్షన్ ట్యాక్స్, ఇట్లా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటే మనం సినిమా వచ్చాం అనుకోండి, అలాగే 100 రూపాయలు ఇచ్చాం అనుకోండి, 18 రూపాయలు ట్యాక్స్ కింద వసూలు చేస్తారు. 1000 రూపాయలు చూసాను 180 రూపాయలు తీసుకుంటారు. అంతే. గవర్నమెంట్కి ఒక ప్రాసెస్ అని ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటుంది. ఇంకొకటి వెహికల్ ట్యాక్స్. మనం ఏదైనా వెహికల్ కొన్నాం అనుకోండి, ఆ వెహికల్ ట్యాక్స్ కూడా మనమే వేస్తారు. ప్రొడక్షన్ తయారు చేసిన వస్తువు ప్లస్ దాన్ని ట్యాక్స్ కలిపి అమ్మేస్తాడు అని కస్టమర్కి అమ్మేసినప్పుడు ఆ వచ్చిన డబ్బుల్లో ట్యాక్స్ కట్టేసి మిగిలింది ఆ కంపెనీకి ఇచ్చేసి అక్కడ ఉండే షోరూమ్ నిర్వహిస్తారు. ఇవన్నీ చూసుకుంటారు. కారు కొన్నా, బైక్ కొన్నా, జీప్ కొన్నా, ఏది కొన్నా కూడా దీని వెహికల్ ట్యాక్స్ కింద వసూలు. అది ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. నువ్వు 30 లక్షల కారు కొంటే ఒక స్థాయిలో ఉంటుంది, 10 లక్షల కారు కొంటే ఒక స్థాయిలో దాని ఎత్తును బరువును బట్టి కూడా ట్యాక్స్ ఎత్తారట. అది ఇంకా మనం లోతుగా తెలుసుకోవాల్సింది. ఇంకొకటి రోడ్ ట్యాక్స్. రోడ్డు మీద వెహికల్ పోయింది అనుకోండి, ఖచ్చితంగా రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తారు. రవాణా ట్యాక్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ టోల్ ట్యాక్స్. మనం పెద్ద హైవే మీద ఏమైనా అనుకోండి, టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాం. ఇప్పుడు దానికి కూడా కొత్త శిక్షణ వచ్చింది. ఇంకొకటి ఫ్యూల్ ట్యాక్స్ అంటే మనం ఫ్యూల్ సంబంధించిన ఇంధనం వాడుతున్నాం కదా, పెట్రోల్, డీజిల్, వీటి మీద వేసే ట్యాక్స్. ప్రతి 100కు దాని మీద దాదాపు 30-30% వరకు ట్యాక్స్ వసూలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటా ఉంటుంది. ఆ వాటా ప్రకారం పంచుకుంటాయి. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే మనం సంపాదించే అంటే గవర్నమెంట్ జీతం ఇస్తుంది కదా, ఎక్కువ ఎవరికి ఉంటాయంటే ఎంప్లాయీస్కి ఉంటుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంప్లాయీస్కి ఉంటుంది. ఎంప్లాయీస్ వాళ్ళు సంవత్సరానికి ఎంత సంపాదిస్తారని బట్టి వాళ్ళకి ట్యాక్స్ ఉంటుంది. అంటే దాదాపు 1,50,000 సంపాదించేవారు ఒక నెల జీతం 12 నెలల్లో ప్రతి నెల 1,50,000 ఒక నెల జీతం మాత్రం ట్యాక్స్ ఇంకే పోతుంది వాళ్ళు. నెక్స్ట్ ఉత్పత్తుల మీద వేసే ట్యాక్స్ అంటారు, దీన్ని ట్రాడ్ ట్యాక్స్ అని అంటారు. నెక్స్ట్ జిఎస్టీ. మనం చేసే ప్రతి వస్తువు మీద వాళ్ళు జిఎస్టీ కింద ట్యాక్స్ వసూలు చేస్తారు. జిఎస్టీ కింద ట్యాక్స్ వసూలు చేసిన ట్యాక్స్ గవర్నమెంట్ కింద అది స్లాబ్ల రూపంలో కూడా వసూలు చేస్తుంది. అంటే స్లాబ్లు అంటే ఒక స్థాయిలో ఒకటి అంటే ఇక్కడ 18%, ఇక్కడ 20%, 30%. ఫోన్లు ఉన్నాయనుకోండి, ఫోన్లు కొంటాం కదా మనం, దాని మీద కూడా మనకు ట్యాక్స్ ఇస్తుంది. మనం కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ ఇస్తుంది. మన ఫోన్ ఒక 10,000 రూపాయల ఫోన్ కొన్నాం అనుకోండి, దాదాపు 1,000 రూపాయల ట్యాక్స్ కింద పోతుంది. 1,00,000 రూపాయల ఫోన్ కొన్నాం అనుకోండి, అందులో 30-40 నుండి 50,000 దాకా ట్యాక్స్ కింద పోతుంది. సార్ మాకు తెలియదు, ఎందుకంటే మనం వస్తువు రేటు చూస్తాం కానీ ట్యాక్స్ ఎంతనో మనకు అంత అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతి వస్తువు కొన్ని అందమైన కారు చూసి కొనుక్కుంటాం. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, 20 లక్షల కారు కొన్నాం కదా అన్న ఫీలింగ్లే ఉంటాం. కానీ అందులో ట్యాక్స్ ఎంత కట్టినాం, రోడ్ ట్యాక్స్ ఎంత కట్టినా అన్నీ కలిపి ఆ షోరూమ్నే తీసుకొని మనకు దానికి సంబంధించిన పత్రాలు, కాగితాలు ఇస్తాం, వెహికల్ ఇస్తాం. ఈ రకంగా మనం అన్ని రకాల చేస్తాం. సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు ఈ హోటళ్ళల్లో తయారు చేసి పెద్ద హోటళ్ళల్లో సర్వీస్ ట్యాక్స్ కూడా మన పైన వేస్తున్నాం. మనం తిన్న ఆహారానికి వాళ్ళు మనకు సేవ చేసిన దానికి తోడు గవర్నమెంట్ దాని మీద కూడా పన్ను వసూలు చేసి సర్వీస్ ట్యాక్స్ కింద ఇస్తుంది. ఆస్తి పన్ను అంటారు, అంటే నీకున్న ఆస్తుల మీద వేసే పన్ను. ఇది ఎట్లా వేస్తారంటే బాగా ఆస్తులు ఉన్నాయనుకోండి, ఆ ఆస్తికి దానికి సంబంధించిన పన్ను కట్టాల్సి ఉంటుంది. దాన్నే ప్రాపర్టీ ట్యాక్స్ అంటారు. సులభ్ కాంప్లెక్స్ల మీద ట్యాక్స్ వేస్తున్నారు, అది కూడా వసూలు చేసుకుంటారు. పెట్రోల్ మీద ట్యాక్స్ వేస్తారు, మన సినిమాకి పోతే ట్యాక్స్ వేస్తారు. ఇవన్నీ ట్యాక్స్ ఉన్నాయి. ఇంకా విఆర్ఎల్ ఉన్నాయి. ఇవి కాకుండా మనం జనరల్గా చేసే ట్యాక్స్ ఏమేమి కడతామంటే ఇప్పుడు కరెంట్ బిల్ లేదు, కానీ ఇంతకుముందు కరెంట్ బిల్ మీద ట్యాక్స్ వేసేది. ఆ కరెంట్ బిల్ కూడా గవర్నమెంటే వసూలు చేసుకుంటుంది.
అది కాకుండా ఇంటి పన్ను, వాటర్ పన్ను, ఇట్లాంటివన్నీ ప్రభుత్వం వసూలు చేసి మన అభివృద్ధికి, మన ఆకాంక్షలకు, వాళ్ళ ప్రభుత్వం వినియోగాలకు అన్ని రకాలుగా వినియోగించుకుంటుంది. ఈ ట్యాక్స్ ద్వారానే గవర్నమెంట్ నడుస్తుంది, రన్ అవుతూ ఉంటుంది. అయితే ఇన్ని కట్టినా కూడా మనం ప్రతి ఒక్కటి అంటే ఒక ఫార్మర్కి మాత్రం ఏ ట్యాక్స్ ఉండదు. మన భారతదేశంలో ఫార్మర్స్కి ట్యాక్స్ ఉండదు. మార్కెట్కి వస్తే మాత్రం మార్కెట్ ట్యాక్స్ ఉంటుంది, అది కూడా స్వల్పంగానే ఉంటుంది, పెద్దగా ఉండదు. మిగిలిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే సామాన్యుడు ట్యాక్స్ కట్టడం ఎలా కడతాడంటే ఇండైరెక్ట్గా మనం ప్రోడక్ట్ కొనుక్కుంటాం, ఆ ట్యాక్స్ ఏం చేస్తాడంటే ఆ తయారు చేసిన ఉత్పత్తిదారు ఏం చేస్తాడంటే దాన్ని తయారు చేసిన వస్తువు మీద వేసే ట్యాక్స్ కూడా మన మీద వేసి వసూలు చేస్తారు. అంటే 99% మంది ప్రతి వస్తువు ఏ వస్తువు కొన్నా కూడా ట్యాక్స్ కట్టాలి. కానీ ఈ ఆస్తి పన్నులు, ఈ ఇన్కమ్ ట్యాక్స్, ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే ఉద్యోగులు కట్టేది, ఇట్లా రకరకాల ట్యాక్సులు వసూలు చేసి ప్రభుత్వం తన వినియోగించుకుంటూ ప్రజలకు కూడా ఇవన్నీ కడుతూ ఉంటుంది. ఇప్పుడు ట్యాక్స్ కట్టడం ద్వారానే మన అభివృద్ధి, అంటే మనం చేసే పనులు, ఈ బ్రిడ్జిలు కానీ, ప్రాజెక్టులు కానీ, ఈ రోడ్లు కానీ, ఈ భవనాలు కానీ, ఈ కలెక్టర్ ఆఫీసులు కానీ ఇట్లాంటివి కడుతూ ఉంటుంది. వాళ్ళకు జీతాల రూపంలో జీతాలు ఇస్తూ ఉంటుంది. ప్రభుత్వం వ్యవహారం నడపడానికి, మనకు వైద్యానికి, విద్యకు, రకరకాల సేవలు చేయడానికి కూడా ప్రభుత్వం ఈ డబ్బులు వినియోగించి ముందుకు పోతూ ఉంటుంది. అది ఏ గవర్నమెంట్ అయినా, ఈ గవర్నమెంట్ కానీ ఇంతవరకు ఉన్న గవర్నమెంట్ కూడా ఇదే రూపంలో మన దగ్గర ట్యాక్స్ వసూలు చేసి వాళ్ళు ప్రభుత్వాన్ని నిర్వహిస్తారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.